దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యా నీకు స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తుతి. దయామయుడా నీకే స్తుతి స్తుతి. కృపామయుడా నీకే స్తుతి స్తుతి. స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీకు వందనములు ప్రభా. నిన్ను నమ్మిన ప్రజలందరినీ కూడా ప్రభా రక్షిస్తూ ఆదరిస్తూ పోషిస్తూ ఉన్నందుకు యుద్ధ వాతావరణములో మరి తండ్రి మీ నామందు ఎవరి ఇళ్లకు వాళ్ళను చేరుస్తూ ప్రతికీడ అపాయం నుంచి తప్పిస్తున్నందుకు వందనాలు. యుద్ధాలు కూడా మాన్పిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్ను నమ్మి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి బాప్తిస్మం తీసుకొని మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరిని మీరే ప్రతికీడ అపాయం, శోధన, అకాల మరణం, యాక్సిడెంట్ల నుంచి, ప్రళయ బీభత్సాల నుంచి, యుద్ధ భయము నుంచి, ప్రతి విధమైన పాపశాపము నుంచి విడిపించమని, అలాగే ప్రభా నీ నామందు నాయనా దీనులను దరిద్రులను ఆదుకొనుమని, ప్రభా బీదవారికి మేలు చేయమని, మధ్యతరగతి వారికి మేలు చేయమని యేసు నామంలో ప్రార్థించి పొందినాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 98వ అధ్యాయాన్ని మనము చదువుకుంటాం. కొన్ని వచనాలండి. గీతము. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. కనుక దేవుడు మనందరి విషయంలో ఎన్నో గొప్ప సూచక్రియలు అద్భుతాలు చేసి పోషిస్తున్నాడు. మన ఆరోగ్యాలు బాగు చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మనకు తోడుగా నీడగా ఉండి ఒక స్నేహితునిగాను, తండ్రిగాను, తల్లిగాను, ఎల్షద్దాయి దేవునిగాను ఉండి ఎన్ని రోజులు మనల్ని కాపాడాడు. తరువాత ప్రతి విధమైన పాపశాపం నుంచి తప్పించాడు. తానే కలువరిగిరిలో 3 మేకుల మధ్యలో 5 గాయాలు పొంది రక్తమంతా చిందించి ధనవంతుడైన యేసయ్య దరిద్రునిగా మన కోసం వచ్చాడు, మన దరిద్రతను తీసివేయాలని. అలాగే చనిపోయి తిరిగి లేచి మనల్ని నీతిమంతులుగా చేశాడు. కనుక మనమందరం కూడా దేవుని నమ్ముదాం, ప్రభువును ఘనపరుస్తాం. లేచినాడురా సమాధి గెలిచినాడురా, లేచినాడురా సమాధి గెలిచినాడురా, లేఖనములలో చెప్పినట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా. ఆయన దక్షిణస్థము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.